ఓం శాంతి. ఈరోజు మురళి 2/2/2026. మధురమైన పిల్లలారా, శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి, నన్ను ప్రేమించండి. ఎందుకంటే బాబా అంటున్నారు, మిమ్మల్ని నేను సదా సుఖీగా చేసేందుకు వచ్చాను. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి, నన్ను ప్రేమించండి. ఎందుకంటే మిమ్మల్ని నేను సదా సుఖీగా చేసేందుకు వచ్చాను. చూడు, బాబాకి ఎంత కష్టం చూడండి. వాస్తవికంగా సదా సుఖీ చేసే బాబాను మనము ప్రేమగా తలంపు చేయాలి. ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమించండి అని. ప్రపంచంలో ఎవరి నుంచైనా ప్రాప్తి లభిస్తే వాళ్ళని మనం ఆటోమేటిక్గా గుర్తు చేసుకుంటాం. కానీ బాబాను చూడండి, బాబానే చెప్పుకోవాల్సి పడుతుంది. ప్రశ్న: ఏ పిల్లలచే తప్పులు జరుగుతూ ఉంటాయో వారి నోటి నుండి ఏ మాటలు స్వతహాగా వెలువడతాయి? జవాబు: నా భాగ్యంలో ఏదుంటే అదే లభిస్తుంది, స్వర్గంలోకి ఎలాగైనా వెళ్తాం కదా అని అంటారు. ఈ మాటలు పురుషార్థి పిల్లలవి కాదు. ఉన్నత పదవిని పొందేందుకే పురుషార్థం చేయాలి. బాబా ఉన్నత పదవిని ఇచ్చేందుకు వచ్చారు. కాబట్టి తప్పులు చెయ్యకండి అని బాబా అంటున్నారు. నా భాగ్యంలో ఏదుంటే అది లభిస్తుందిలే అనేవాళ్ళు ఎవరు పొరపాట్లు చేస్తూనే ఉంటారో వాళ్ళు అంటారు, నా అదృష్టంలో ఇంతే ఉందిలే, నా భాగ్యంలో ఎంతుంటే అంతే జరుగుతుందిలే అంటారు. స్వర్గంలోకి ఎలాగో వెళ్తాంలే, ఎంత పదవో ఎంత పురుషార్థమో అంత పదవి లభిస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకే పురుషార్థం చేయాలి. ఈ మాటలు ఉన్నత పదవి పొందే పిల్లల మాటలు కాదు. కాబట్టి తప్పులు చేయకండి అని బాబా అంటున్నారు. పాట: బాల్యపు రోజులను మర్చిపోవాకండి, ఈరోజు ఏడుస్తూ రేపు నవ్వకండి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఈ వాక్యాల అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవిస్తూనే మీరు బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దులోని తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి పిల్లలు. కానీ సంగమ యుగంలో మీరు బేహద్దు తండ్రికి పిల్లలు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. బేహద్దు తండ్రి నుండి మనము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. తండ్రిని వదిలేసినట్లయితే బేహద్దు వారసత్వం లభించదు. మీరు అర్థం చేసుకున్నా కొద్దిలో ఎవరూ సంతుష్టం అవ్వరు. మనుషులు ధనాన్ని కోరుకుంటారు, ధనం లేకుండా సుఖం లభించదనుకుంటారు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మూడు కావాలి. ఈనాటి ప్రపంచంలో ఏముందో, రేపు ఎలా జరగనున్నదో పిల్లలైన మీకు తెలుసు. వినాశమైతే మీ ముందు నిల్చొని ఉంది. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. వినాశం ముందుందని అర్థం చేసుకున్నా ఏం చేయాలన్నది అర్థం చేసుకోరు. పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. మనలో కూడా నంబర్ వారు కదా. బాబా అంటున్నారు, కాస్త యుద్ధం జరిగి కొద్దిగా అగ్ని అంటుకుంటే వినాశం జరిగేందుకు పెద్ద సమయమేమీ పట్టదు. ఈ పాత ప్రపంచం ఇక అంతమైపోనున్నది. పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు త్వరలో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోనున్నాం. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడం వలన తండ్రిని మర్చిపోయి దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా బేహద్దు తండ్రి నుండి సుఖాన్ని పొందుతారు. ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. రాజా రాణులు పనివారిగా అవ్వడానికి, రాజు రాణుల పనివారిగా అవ్వడానికి, ప్రజల పనివారిగా అవ్వడానికి ఎంతో తేడా ఉంటుంది కదా. రాజుల దగ్గర దాసీలకు, ప్రజల దగ్గర దాసీలకు తేడా ఉంటుంది కదా. ఇప్పటి పురుషార్థం మళ్ళీ కల్పాంతరాల వరకు నిలిచిపోతుంది. చివర్లో తామెంత పురుషార్థం చేశారో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని చూసుకుంటూ ఉండండి అని ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు. ఏ మధురాతి మధురమైన తండ్రి ద్వారా అయితే స్వర్గ వారసత్వం లభిస్తోందో
వారిని మనం ఎంతగా స్మృతి చేస్తున్నాము? మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడు దగ్గరలేకొచ్చి బాబా దగ్గరకు వచ్చి చేరుకున్నాం. కొందరు గమ్యం ఎంత దూరం ఉందోనని అలసిపోతారు కూడా. అక్కడికి చేరుకుంటేనే శ్రమ కూడా సఫలమైనట్లు. ఇప్పుడు ఏ గమ్యం వరకైతే మీరు వెళ్తున్నారో దాని గురించి ప్రపంచంలో వారికి తెలియదు. ప్రపంచానికి భగవంతుడని ఎవరినంటారో కూడా తెలియదు. భగవంతుడని కూడా అంటారు, మళ్ళీ ఇంకొక వైపు రాళ్లల్లో రప్పల్లో ఉన్నారంటారు. ఇప్పుడు మనం ఆ తండ్రికి చెందిన వారిగా అయిపోయామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ తండ్రి శ్రీమతం పైనే నడవాలి. విదేశాలలో ఉన్నా అక్కడ ఉన్నా కూడా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతం లభిస్తోంది. ఆత్మస్మృతి లేకుండా తమోప్రధానం నుండి సత్వప్రధానంగా కాలేరు. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం అని మీరు అంటారు. ఏ విధంగా మమ్మా బాబాలు వారసత్వాన్ని తీసుకుంటారో అలాగే మేము కూడా పురుషార్థం చేసి వారి గద్దె పైన తప్పకుండా కూర్చుంటామంటారు. మమ్మా బాబాలు రాజరాజేశ్వరిగా అవుతారు, కావున మనం కూడా అవుతాం. పరీక్షలైతే అందరికీ వస్తాయి. అనేక రకాల పరీక్షలు రావాల్సి ఉంది. తండ్రిని స్మృతి చేయండి అని మీకు చాలా కొద్దిగానే నేర్పించడం జరుగుతుంది. దీన్ని సహజ రాజయోగ శక్తి అని అంటారు. యోగం ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. మీరు భావిస్తారు, మేము ఏదైనా వికర్మలు చేస్తే ఎన్నో శిక్షలు పొందుతాము, పదభ్రష్టులు అయిపోతామని భావిస్తారు. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. సద్గురువు నిందకులు ఏ ఆధారాన్ని పొందరనే గాయనం కూడా ఉంది. వారైతే గురువు నిందకులు అని అంటారు, కానీ నిరాకారుని గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే గాయనం కూడా ఉంది. సాధు సన్యాసులు మొదలైన వారంతా భక్తులే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. భక్తులకు ఫలాన్ని ఇవ్వరు, భగవంతుడు ఫలాన్ని ఇస్తారు. కానీ భక్తులకు ఎలా ఫలాన్ని ఇస్తారు? బాబా అంటున్నారు, భక్తులకు ఫలాన్ని ఇవ్వలేరు, భగవంతుడే భక్తులకు ఫలాన్ని ఇస్తారు. భక్తులకు ఫలాన్ని ఇవ్వగలిగినట్లయితే మరి భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారు? ఇది భక్తి మార్గం. అందరూ భక్తులకు ఫలాన్ని ఇచ్చువాడు భగవంతుడు. ఎక్కువగా భక్తి చేసేవారు తక్కువగా భక్తి చేసేవారికి ఫలాన్ని ఇస్తారని కాదు. అలా కాదు, భక్తులనగా భక్తులే. రచన వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు? వారసత్వం రచయిత నుండే లభిస్తుంది. ఈ సమయంలో అందరూ భక్తులే. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు భక్తి దానంతటా అదే తొలగిపోతుంది. జ్ఞానం జిందాబాద్గా అయిపోతుంది. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా లభిస్తుంది? అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళిపోతారు. కావున ఇప్పుడు వినాశనం మీ ముందుందని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. దానికన్నా ముందు పురుషార్థం చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వినాశం కంటే ముందే తీసుకోవాలి కదా. వినాశం దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని వైపులు పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడేం చేయగలుగుతాం? మనం పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వాన్ని ఇచ్చేందుకే తండ్రి పిల్లలను రచిస్తారు. మనం శివబాబాకు చెందిన వారం. పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకే బాబా సృష్టిని రచిస్తారు. శరీరదారులకే వారసత్వాన్ని ఇస్తారు కదా. ఆత్మ అయితే పైన ఉంటుంది పరంధామంలో. అక్కడ వారసత్వము ప్రాలబ్ధము లేనే లేదు, అక్కడ ఏది అనుభవించదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని పొందుతున్నారు. దీని గురించి ప్రపంచంలో వారికి ఎవరికీ తెలీదు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తోంది. బాంబులు మొదలైనవన్నీ దాచుకునేందుకు కాదు కదా, ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి మనకు ఆజ్ఞనిస్తున్నారు. లేకపోతే చివరిలో ఎంతగానో బాధపడాల్సి ఉంటుంది. రాజవిద్యా పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అయిపోతే కోపంతో వెళ్ళి మరణిస్తారు. కానీ ఇక్కడ కోపం విషయం ఏదీ లేదు. చివరిలో మీకెన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. తాము ఎలా అవుతారో కూడా తెలిసిపోతుంది. పురుషార్థం చేయించడం తండ్రి పని.
పిల్లలు కర్మ చేస్తూ స్మృతి చేయడం మర్చిపోతూ ఉంటే, లేదా కర్మలో ఖాళీ దొరక్కపోతే కూర్చొని స్మృతి చేయండి. ఒకవేళ కర్మ చేస్తూ దొరక్కపోతే కూర్చొని స్మృతి చేయండి. బాబాను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా మేము బాబాని స్మృతి చేయాలన్న ప్రయత్నమే చేయండి. అండర్లైన్ చేసుకోండి. పరస్పరం కలుసుకున్నప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేది కాదు. బాబాని స్మృతి చేయాలి. మీకేం అనుభవాలైనాయి, మాకేం అనుభవాలు అవుతున్నాయి, మేము ఇట్లా చేస్తున్నాం, మీరు ఎట్లా చేస్తారు, ఇది మాట్లాడుకోవాలి. కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే ఏం లాభం? ఉండే శక్తి కూడా పోతుంది. మీరు కలిసి కూర్చోవడం ద్వారా బాగా స్మృతి చేయగలుగుతారు. అంటే సంఘటనలు సహాయం లభిస్తుంది ఒకరి నుంచి ఇంకొకరికి. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడమే. కొందరు విదేశాలకు వెళ్తారు, అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అవుతారు. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చెయ్యండి. యోగా బలం ద్వారా అన్నీ భస్మం అవుతాయి. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. స్మృతియే ముఖ్యమైన విషయం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకపోతే స్మృతి చేయలేరు. స్మృతికి ఆధారం పవిత్రత. అందరూ వచ్చి క్లాసులో చదువుకుంటారని కాదు, మంత్రం తీసుకున్నాక ఎక్కడికైనా వెళ్ళిపోండి. సతోప్రధానులుగా అయ్యే దారిని తండ్రి తెలియచేశారు. ఇక్కడికి సెంటర్లోకి రావడం ద్వారా కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఏదైనా కారణం వల్ల రాకపోతే, వర్షం పడితే, కర్ఫ్యూ జరిగితే, ఎవరు బయటికి రాకపోతే అప్పుడేం చేస్తారు? నష్టమేమీ లేదు. శివుని మందిరంలోకి వెళ్ళి అభిషేకం చేసి తీరాలి అనేది ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉంటున్నా స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. ఇతరులకు కూడా బాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి మరియు దేవతలుగా అయిపోతారన్న విషయాన్నే చెప్పండి. రెండే పదాలున్నాయి. రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. రచయిత ఒక్కరే. వారు ఎంత సహజమైన దారిని చెప్తున్నారు. తండ్రిని మరియు ఆస్తిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత ఈజీగా చెప్తున్నారు మనకి. తండ్రిని స్మృతి చేసే మంత్రం బాబా ఇస్తున్నారు. ఈ బాల్యాన్ని మర్చిపోవద్దండి అని బాబా అంటున్నారు. ఈరోజు నవ్వుతారు, కానీ బాబాను మర్చిపోతే రేపు ఏడవాల్సి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలోకైతే వెళ్తాం కదా, మా భాగ్యంలో ఏదుంటే అదే లభిస్తుందిలే అని ఎంతోమంది అంటూ ఉంటారు. వారిని పురుషార్థీలు అన్నారు. పురుషార్థం చేయకుండా మా భాగ్యంలో, మా అదృష్టంలో ఏదుంటే అది లభిస్తుంది అనే వాళ్ళని పురుషార్థీలు అన్నారు. ఉన్నత పదవిని పొందేందుకే మనుషులు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి నుండి ఉన్నతమైన పదవి లభిస్తోంది, కావున పొరపాట్లు ఎందుకు చేస్తారు? స్కూల్లో ఎవరైతే చదువుకోరో వారు చదువుకున్న వారి ముందు సేవకులుగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యకపోతే, అక్కడ కూడా చదువుకోలేదంటే చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అయితే, చదువుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర సేవకులుగా అనగా గుమాస్తాలుగా పనిచేయాల్సి ఉంటుంది. అట్లాగే బాబా ఇక్కడ అంటున్నారు, బాబాని పూర్తిగా స్మృతి చెయ్యకపోతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల పనివారిగా అయిపోతారు. ఇందులో సంతోషపడిపోకూడదు, స్వర్గంలోకైతే వస్తాంలేని. పిల్లలు సమ్ముఖంగా రిఫ్రెష్ అయి వెళ్తారు. కొందరు బంధనాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు, నష్టం లేదు. ఇంట్లో కూర్చొని ఉండి కూడా బాబాను స్మృతి చేస్తూ ఉండండి. మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది, అకస్మాత్తుగానే యుద్ధం ప్రారంభమవుతుంది అని ఎంతగా అర్థం చేస్తూ ఉంటారు. ఇక యుద్ధం ప్రారంభమైపోతుందేమో అనిపించేలాగా గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. రేడియో ద్వారా కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ కాలంలో రేడియో కాదు, మొబైల్లోనే అన్నీ వచ్చేసినాయి. న్యూస్ వచ్చినాయి, వాతావరణం వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. అందుకే బాబా అంటున్నారు, కొద్దిగా గొడవ చేసినా మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఉంటారు. అలా ముందే చెప్పేస్తారు. బాంబుల అహంకారం కూడా ఎంతో ఉంది, కానీ పిల్లలు ఇంకా యోగ బలంలో చురుకుగా కాలేదని బాబా చెప్తున్నారు. దానికి ముందే యుద్ధం
బాబా అంటున్నారు, యోగ బలంలో పిల్లలు ఇంకా చురుకుగా అవ్వలేదని బాబా అంటున్నారు. దానికి ముందే యుద్ధం ప్రారంభం అవ్వడం అనేది డ్రామానుసారంగా జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా పూర్తి రాజధాని స్థాపన జరగనే లేదు. ఇంకా కొద్ది సమయం కావాలి. పురుషార్థం చేస్తూ ఉంటారు బాబా. ఏ సమయంలోనైనా ఏమైనా జరగచ్చు. అండర్లైన్ చేసుకోండి. విమానాలు రైళ్ళు పడిపోనున్నాయి. ఎప్పుడో చూడండి, ఎప్పుడు చెప్పారు బాబా చూడండి. విమానాలు రైళ్ళు పడిపోనున్నాయి. ఇప్పుడు అవి ప్రాక్టికల్గా జరుగుతున్నాయి. మృత్యువు ఎంత సహజంగా నిల్చొని ఉంది. భూమి కదులుతూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ భూకంపాలే పనిచేస్తాయి. ఎక్కువ మొన్న కూడా జస్ట్ ఒక వారం కిందట కూడా మధుబన్లో మౌంట్ అబూలో భూకంపం వచ్చింది. 7 నిమిషాలు వచ్చింది. అదే బాబా అంటున్నారు, ఎన్నో మృత్యువు యొక్క వైపరీత్యాలు. భూకంపాలే పని చేయాల్సి ఉంటుంది. అది కదిలినప్పుడే ఇల్లు మొదలైనవి పడిపోతాయి. మృత్యువు రాకముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కావున చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. బాబా, మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరు అంటూ కేవలం ఒక తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. బాబా ఎంతో సహజరీతిగా చిన్న చిన్న పిల్లలకు కూర్చొని అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తారు. నేను ఇంకే కష్టాన్ని ఇవ్వను, కేవలం తండ్రిని స్మృతి చేయండి. మరియు కామచితి పైన కూర్చొని మీరు కాలిపోయారు. కావున ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చొని పవిత్రులుగా అవ్వండి. మీ ఉద్దేశ్యం ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. బాబా అడుగుతున్నారు, మన ఉద్దేశం ఏమిటి అంటే మనం ఏం చెప్తాం? లక్ష్మీనారాయణలుగా కావాలి అంటాం కదా. బాబా ఎంత సహజరీతిగా చెప్తారు. బాబా అంటున్నారు, అందరికీ తండ్రి అయిన శివబాబా ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు, నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి, అప్పుడు మీ వికర్మలు వినాశం అయిపోతాయి. మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారని చెప్పండి. కలియుగంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ చిలుము వదిలిపోతుంది. ఇంపార్టెంట్ విషయం అది. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు ఈ సందేశం అయితే ఇవ్వగలరు కదా. అందరికీ బాబాని స్మృతి చేయండి అనే సందేశం అయితే ఇవ్వగలరు కదా. మీరు స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా చేయించగలుగుతారు. నేనే యోగం చేయలేకపోతే వేరే వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాను? మీరు స్వయం స్మృతి చేసినట్లయితే ఇతరులకు రుచిగా చెప్పగలుగుతారు, ఇష్టంగా. దానివల్ల లాభం ఏముంది? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని తింటే అది ఎంత బాగుంది అనేది మనకు రుచి తెలిస్తే వేరే వాళ్ళకు కూడా చెప్తాం కదా, కొంచెమన్నా తిని చాలా బాగుంది అంటాం. అట్లాగే బాబా అంటున్నారు, బాబాని స్మృతి చేసేది కూడా మనకు చాలా ఇష్టమైంది. బాబాని స్మృతి చేస్తా ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. బాబా మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేదు అనేది అప్పుడు ఆటోమేటిక్గా ఇతరులకు కూడా చెప్తాను నేను. ఈ విధంగా మీరు కూడా స్మృతి చేయండి. అది బాబా అంటున్నారు. రుచిగా చెప్పగలుగుతారు, లేకపోతే మీ హృదయం నుండి వెలువడదు. ఎక్కడున్నా కానీ ఎంత వీలైతే అంత కేవలం స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఎవరు కలిసినా వారికి మృత్యువు మీ ముందు ఉంది అనే శిక్షణ ఇవ్వండి. మీరందరూ తమోప్రధానులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. ఆత్మనే పతితం అవుతుంది, పావనంగా అవుతుంది. ఆత్మ కలియుగంలో పతితం అవుతుంది, సత్యుగంలో పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది, ఇంకా వేరే ఉపాయమే లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉన్నట్లయితే అనేకుల కళ్యాణం చెయ్యగలరు. ఇంపార్టెంట్ యోగం. తండ్రి ఇంకే కష్టాన్ని ఇవ్వరు. ఆత్మలందరినీ పావనంగా తయారు చేసే పతితా పావనుడు ఒక్క బాబాయ్. అందరికన్నా ఉత్తమోత్తమ పురుషులుగా తయారు చేసేవారు తండ్రి. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారీలుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజారీలుగా అయ్యాం. రామరాజ్యంలో పూజ్యులుగా ఉండేవారం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం, అంతిమ సమయం. మనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా పూజారీల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాం. ఇతరులకి కూడా దారిని తెలియచేయాలి. వృద్ధులు కూడా సేవ చేయాలి.
చూసారా ఏమంటున్నారో బాబా, మాకు వయసు అయిపోయింది, మేమేం సేవ చేయగలము కాదు. ఎక్కడైనా సరే, ఏ సేవ అయినా సరే, కరపత్రాలను పంచవచ్చు, బయట కూర్చొని లోపలికి రాండి, ఎగ్జిబిషన్ చూడండి, వినండి అని చెప్పచ్చు, భగవంతుడు వచ్చినారు సందేశం తెలుసుకోండి అని చెప్పచ్చు. ఏది మీకు వస్తే అది చెప్పచ్చు కదా. మేమేం సేవ చేస్తాము, వయసు అయిపోయింది అనకూడదు. మిత్ర సంబంధీకులకు కూడా సందేశం ఇవ్వండి. సత్సంగాలు, మందిరాలు మొదలైనవి కూడా అనేక రకాలుగా ఉన్నాయి. మీది ఒకే విధమైనది, కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీరు నన్నొక్కళ్ళనే స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అయిపోతారని శివబాబా అంటున్నారు. నిరాకారుడైన శివబాబా సర్వుల సద్గతి దాత. మీరు నన్ను స్మృతి చేస్తే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. ఆత్మలకే చెప్తారు కదా, ఇది అర్థం చేయించడం సహజం కదా. బాబా ఆత్మలకే చెప్తారు, సహజంగా అర్థం చేయిస్తారు బాబా. వృద్ధులు కూడా సేవ చేయొచ్చు. ముఖ్యమైన విషయమే ఇది. బాబా గురించి చెప్పడమే ముఖ్యమైన విషయం. బాబాను తలంపు చెయ్యండి అనేదే ముఖ్యమైన విషయం. వివాహాలు మొదలైన వాటికి ఎక్కడికైనా వెళ్ళండి, చెవిలో ఈ విషయాలు వినిపించండి. అది మనం ఎక్కడికి వెళ్ళినా సేవ సమాయించబడి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా బాబా స్మృతి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. వాళ్ళ చెవుల్లో చెప్పండి అంటున్నారు బాబా. చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఉపాయం. నన్ను స్మృతి చెయ్యండి అని గీతా భగవంతుడు చెప్తున్నారు అని చెప్పండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు, ఎక్కువగా చెప్పాల్సిన అవసరమే లేదు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి. అచ్చా, భగవంతుడే ప్రేరణనిస్తున్నాడు అని భావించండి. స్వప్నాలలో సాక్షాత్కారాలు జరుగుతాయి, శబ్దం వినిపిస్తుంది. ఎంతమందికో సాక్షాత్కారాల ద్వారా కూడా బాబా సందేశం చేరింది కదా. అదే బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అయిపోతారని బాబా అంటున్నారు. మీరు స్వయం కేవలం ఈ చింతనను చేస్తూ ఉన్నట్లయితే మీ నావ అవతలి తీరానికి చేరుకుంటుంది. మనం ప్రత్యక్షంగా బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యాం మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వం తీసుకుంటున్నాం. కావున అంతటి సంతోషం ఉండాలి కదా. తండ్రిని మర్చిపోవడం వల్లనే కష్టం కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ సత్వప్రధానంగా అయిపోతుంది. వీరికి సరైన మార్గం లభించింది అని అందరూ అంటారు. ఈ మార్గమును ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. శివబాబాను స్మృతి చెయ్యండి అని వారు అన్నట్లయితే మరి సాధువులు మొదలైన వారి వద్దకు ఎందుకు వెళ్తున్నారు? ఎటువంటి సమయం వస్తుందంటే అప్పుడు ఇక మీరు ఇంటి నుండి బయటికి కూడా వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మృతి చేస్తారో వారు నారాయణి యోనిలో జన్మ తీసుకుంటారు. ఇంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. స్త్రీని స్మరిస్తే వాళ్ళ యొక్క చర్మం ఉర్లగడ్డ పొట్టులాగా ఒల్చబడుతుంది అంటారు. లక్ష్మీనారాయణల వంశంలోకి వస్తారు కదా, గడియ గడియ రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు తండ్రిని ప్రేమించండి. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది, అప్పుడే ప్రేమించడం జరుగుతుంది. దుఃఖం ఇచ్చేవారిని ప్రేమించడం జరగదు. నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. కావున మీరు నన్ను ప్రేమించండి, నా శ్రీమతం పైన నడవండి అని బాబా చెప్తున్నారు. ఎంత కష్టం చూడండి బాబాకి. అంత గొప్ప పదవినిచ్చే తండ్రిని మనం స్మృతి చేసేది కూడా చేయలేమంటే బాబా ఏమంటున్నారు చూడండి, నన్ను ప్రేమించండి, నా మతం పైన నడవండి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। सारांशం, సంతోషంగా ఉండేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. స్మృతి శక్తి ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది. స్మృతి శక్తినే ఆత్మను
సతోప్రధానంగా చేస్తుంది. ఇంకా వేరే ఉపాయమే లేదు. ఏదో ఒక ఉపాయం చేసుకొని బాబాను స్మృతి చేయాలి. ప్రేమతో ఒక్క బాబానే స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు చదువుపైన పూర్తి ధ్యాసను ఉంచాలి. భాగ్యంలో ఏదుంటే అదే దొరుకుతుందిలే అనుకోకండి. ఈ పొరపాటు చేయకుండా పూర్తి వారసత్వానికి అధికారులుగా కావాలి. వరదానం, హద్దులోని బాధ్యతలను బేహద్దులేకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టమోహులుగా కండి. హద్దులోని బాధ్యతలను బేహద్దులేకి పరివర్తన చేసుకునే స్మృతి స్వరూప నష్టమోహులుగా కండి. ఇంపార్టెంట్ వరదానం. నష్టమోహ స్మృతిర్లబ్ధ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ కదా, దాంట్లో పాస్ కావాలంటే హద్దులోని బాధ్యతల్ని బేహద్దులేకి మార్చుకోవాలి. అప్పుడే స్మృతి స్వరూపులుగా అవుతాం. నష్టమోహులుగా అయ్యేందుకు కేవలం మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేయండి. మేము గృహస్థీలము, ఇది మా ఇల్లు, ఇవి మా సంబంధాలు అని ఎప్పుడైతే స్మృతి కలుగుతుందో అప్పుడే మోహం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ హద్దులోని బాధ్యతలను బేహద్దు బాధ్యతల్లోకి మార్చండి. బేహద్దు బాధ్యతలను నిర్వర్తిస్తే హద్దులోనివి స్వతహాగా పూర్తి అయిపోతాయి. బేహద్దు బాధ్యతలను మరచి కేవలం హద్దులోని బాధ్యతలను నిర్వర్తిస్తే వాటిని ఇంకా పాడు చేస్తారు. ఎందుకంటే ఈ బాధ్యతలు మోహరూపాన్ని ధరిస్తాయి. కావున మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకొని నష్టమోహులుగా కండి. స్లోగన్, ఎటువంటి తీవ్రమైన పురుషార్థం చేయాలంటే ఇక విషయాలనే మేఘాలు క్షణంలో దాటేసేయాలి. ఆ విధమైన తీవ్ర పురుషార్థం చేయాలి. అవ్యక్త సూచన, ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. విశ్వాసం, ఎవరికైనా నా పైన విశ్వాసం ఏర్పడాలి అంటే అంత నేను నమ్మకస్తునిగా ఉంటేనే కదా. మరియు ఐకమత్యంగా ఉండాలి. ప్రపంచంలో వాళ్ళు చూసి ఏందబ్బా ఇక్కడ కూడా ఇట్లాంటి అనైక్యత ఉందా, డిస్యూనిటీ ఉందా అనుకోకూడదు. డిస్యూనిటీ ద్వారా డిస్సర్వీస్ జరుగుతుంది కదా. ఏ కార్యం సఫలతకైనా కావాల్సింది రెండు శ్రేష్టమైన భుజాలు, పరస్పరంలో విశ్వాసం, రెండవది ఐకమత్యం. ఎక్కడైతే సంఘటిత రూపంలో అందరిది ఏకమతం ఉంటుందో, పరస్పరంలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుందో అక్కడ సఫలత కంఠహారంగా అవుతుంది. సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి, అలాగే ఉంటాయి కూడా. కానీ ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ కలిగినదిగా ఉంటే దానికి మద్దతు పలకకూడదు, మరొకరు పలకకూడదు. ప్రతి ఒక్కరూ తమని తాము మార్చుకుంటే ఏకత లేదా ఐకమత్యము స్థిరంగా ఉంటుంది. అంతే కదా. స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం. వాళ్ళు మారితే నేను మారుతాను, వాళ్ళు ఇట్లా చేస్తారు కాబట్టి నేను ఇట్లా చేస్తాను అంటే ఇంకా పిల్లికి గంట కట్టే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మనం పరివర్తన అయిపోతే వేరే వాళ్ళు మనల్ని చూసి మారిపోతారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.